అందరికీ నమస్కారం. మిథున రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. మార్చి 31, ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథున రాశివారి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే చాలా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు. హాస్యప్రియులు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. అలాగే ఇతరులను నవ్విస్తూ ఉంటారు. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ వీరి యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే ఎవరైతే మిథునరాశి వ్యక్తులు ఉన్నారో వారు మాతో కొంత సమయం గడిపితే బాగుంటుందని స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణము అయితే కనిపిస్తుంది. వాళ్లకి తమ అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మిథునరాశివారి యొక్క భావన. మిథునరాశివారికి ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా చాలా అంటే చాలా సంతోషంగా జీవితం అనేది ఉండబోతోంది. ఈ ఉగాది కొత్త సంవత్సరం వచ్చిన దగ్గరనుంచి మీ జీవితమనేది రెండింతల సంతోషంతో మెరుగవబోతోంది. ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే మిథునరాశివారు చిన్నప్పటినుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు. ఎన్నో కష్టాలనుంచి ఎన్నో అనుభవాలను నేర్చుకుని అసలు జీవితమంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వారికి ఎటువంటి కష్టాలు ఎదురైనా కూడా ఈ కష్టం ఎందుకు వచ్చింది, వచ్చిన కష్టం నుండి ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలను మిథునరాశివారు సంపాదించుకున్నారు. మిథునరాశివారు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దానికి తగ్గట్లుగా కష్టపడతారు, కృషి చేస్తారు. తల్లిదండ్రులు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. సంతానం విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక మిథునరాశివారు చేస్తున్న వ్యాపారంలో కాని, వృత్తి, ఉద్యోగపరంగా కాని అన్నింటి పరంగా కూడా ఉన్న ఇబ్బందులని కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆదాయ వనరులు చక్కగా వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితి కూడా బలోపేతం కానుంది. ఇప్పటివరకు కొన్ని ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఇప్పటినుంచి మీ యొక్క ఆర్థిక స్థితి అనేది బలోపేతం కానుంది. డబ్బుకి సంబంధించిన ప్రతి ఇబ్బంది కూడా పోతుంది. మీకు ఖర్చులు కూడా చాలా తక్కువే. మిగతా రాశులవారితో పోల్చుకుంటే మిథునరాశివారికి జాగ్రత్త చాలా ఎక్కువ. ₹1 సంపాదిస్తే ఆ రూపాయి చాలా విలువగా చూస్తారు. ఆ రూపాయి వెనుక వీరు ఎంత కష్టపడ్డారు, ఆ కష్టం గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచించుకుని ఖర్చులు చాలా తక్కువ ఖర్చు పెడతారు అని చెప్పుకోవచ్చు. డబ్బును పొదుపు చేసుకోవాలి అని చెప్పి వీరికి చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. వ్యర్థమైన ఖర్చులు ఏవీ కూడా ఖర్చు పెట్టుకోరు. మిథునరాశివారికి మార్చి 31, ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 తేదీలలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మార్చి 31వ తేదీన మిథునరాశివారికి కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందకరంగా ఉంటుంది. కుటుంబంలో ఒకటే లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేస్తారు. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, గతకాలపు మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం వలన మీరు ఆనందాన్ని పొందుతారు. బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీ ఆరోగ్యం సామాన్యంగా మంచిగానే ఉంటుంది. అయితే మధ్యాహ్నం సమయంలో అలసట అనిపించవచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. చక్కెర, ఉప్పు తక్కువగా వాడే ఆహారాన్ని తీసుకోండి. కాసేపు ప్రాణాయామం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆదివారం అయినప్పటికీ కొందరు ఉద్యోగస్తులకు ఆఫీసు పనులు ఉండవచ్చు. ఈ రోజు మీ బాస్తో మంచి సంబంధాలు నెలకొంటాయి. పని ప్రదేశంలో మీ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశముంది. మీ పని విధానంలో కొత్త మార్గాలను అన్వేషించండి. కొత్త పద్ధతులను అనుసరించడం వలన మీ పని తేలికగా పూర్తవుతుంది. ఈ రోజు ఆర్థిక స్థితి సుస్థిరంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. అయితే నూతన పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అనవసర ఖర్చులు తగ్గించండి. భవిష్యత్తు కోసం ఆదా చేయడం నేర్చుకోండి. స్థిరాస్తి సంబంధిత లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. చిన్న పొదుపు ప్రణాళికలను మొదలుపెట్టడానికి అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన సమయం. పాత క్లయింట్లతో మీ సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా దిగుమతి వ్యాపారాలతో సంబంధం ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపార భాగస్వాముల నుండి మీకు ఆర్థిక సహాయం లభించే అవకాశముంది. నూతన వ్యాపార ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. కస్టమర్ల అభిప్రాయాలు తీసుకోవడం వల్ల మీ వ్యాపారం మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఈ రోజు చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. గ్రూప్ స్టడీ చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి.
ఆదివారం అయినప్పటికీ కాసేపు చదువుకు సమయం కేటాయించడం వలన రాబోయే పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. టెక్నాలజీ, కంప్యూటర్ రంగాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. వివాహితులకు ఈ రోజు రొమాంటిక్ మూడ్లో గడుస్తుంది. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడపడం వలన మీ సంబంధాలు మరింత బలపడతాయి. జీవిత భాగస్వామి కోరికలను గౌరవించడం వలన మీ మధ్య అనుబంధం పెరుగుతుంది. కలిసి ఏదైనా బాహ్య కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. ఇద్దరు కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటారు. ప్రేమికులకు ఈ రోజు ఆనందకరమైన రోజు. మీ ప్రియమైన వ్యక్తితో గడిపే సమయం మధురంగా ఉంటుంది. మీరు మీ ప్రేమను వెల్లడించే మంచి సమయం ఇది. కలిసి బాహ్య ప్రాంతాలకు వెళ్లడం, సినిమాకు వెళ్లడం లేదా ఆహ్లాదకరమైన విందును ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ సంబంధం బలపడుతుంది. రొమాంటిక్ బహుమతులు ఇవ్వడం వలన మీ ప్రియమైన వారి మనసు దోచుకుంటారు. మీ ఆరోగ్యం బాగుండాలంటే ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయండి. లేత పసుపురంగు వస్త్రాలను ధరించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి. పసుపు కుంకుమ, పువ్వులు దుర్గాదేవికి సమర్పించండి. శ్రీ దుర్గాచాలీసా పఠించడం వలన మానసిక శాంతి లభిస్తుంది. పేదవారికి భోజనం పెట్టడం వలన మీకు ఆర్థిక లాభం కలుగుతుంది. ఏప్రిల్ నెల మొదటి రోజున మీ కుటుంబ జీవితం సంతోషంగా కొనసాగుతుంది. కుటుంబంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజు. పెద్దలు మీకు మార్గదర్శకత్వం వహిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్న పిల్లల చదువు విషయమై కొన్ని ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. కుటుంబంలో పుట్టినరోజు లేదా పండుగ వేడుకలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు రావచ్చు. ఉదయం లేవగానే ఒక గ్లాసు వెచ్చని నీరు తాగడం వలన శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. తేలికపాటి వ్యాయామం చేయడం వలన శరీరానికి చురుకుదనం వస్తుంది. పిల్లలకు కడుపు నొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ఈ రోజు బిజీగా గడుస్తుంది. కొత్త నెల మొదలు కావడంతో ఆఫీసులో పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీ సామర్థ్యానికి మించి పనిచేయవద్దు. కార్యాలయంలో అందరితో సయోధిగా ఉండండి. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపరుచుకోండి. మీ పనిలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశముంది. బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక వేసుకోండి. లేకపోతే ఖర్చులు ఎక్కువవుతాయి. పెట్టుబడులపై పొందే లాభాలు మీ అంచనాకు తగినట్లుగా ఉంటాయి. మీరు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. వ్యాపారస్తులకు ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది. నూతన వ్యాపార భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. దిగుమతి రంగంలో ఉన్నవారికి విదేశీ క్లయింట్ల నుండి ఆర్డర్లు రావచ్చు. వ్యాపారంలో కొన్ని చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ మీ నైపుణ్యంతో వాటిని అధిగమించగలరు. ప్రభుత్వ నియమాలను తప్పనిసరిగా పాటించండి. టెక్నాలజీని ఉపయోగించి మీ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు ఈ రోజు చదువులో నిశ్చయతను పెంచుకునే రోజు. పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు ఈ రోజు కొత్త అధ్యాయాలను అర్థం చేసుకోవడం సులభమవుతుంది. చదువులో ఏదైనా సమస్య వస్తే ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి. ఆన్లైన్ కోర్సులకు హాజరవడం వలన మీ జ్ఞానం పెరుగుతుంది. టెక్నాలజీ విద్యార్థులకు నూతన ప్రాజెక్టులు వస్తాయి. అధ్యయన సమయాన్ని సక్రమంగా నిర్వహించుకోండి. వివాహితులకు ఈ రోజు క్లిష్టంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు రావచ్చు. మీరు ఓర్పుతో ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఒకరికొకరు తమ భావాలను స్పష్టంగా వెల్లడించడం వలన గొడవలు తగ్గుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ విషయాలపై చర్చలు జరుపుతూ నిర్ణయాలు తీసుకోండి. సాయంత్రం సమయంలో ఇద్దరు కలిసి శాంతించే ప్రయత్నం చేయండి. ప్రేమికులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తితో చిన్న అపార్థాలు రావచ్చు. వీటిని సత్వరమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ అభిప్రాయాలను నిజాయితీగా వెల్లడించండి. మీ ప్రియమైన వ్యక్తికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం వలన అపార్థాలు తొలగిపోతాయి. ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. నారింజ లేదా ఎరుపురంగు వస్త్రాలు ధరించండి. హనుమాన్ ఆలయంలో సింధూరం సమర్పించండి. మంగళవారం నాడు శ్రీమంగళ గౌరీ వ్రతం చేస్తే దాంపత్య జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. పేదవారికి పండ్లు, ఆహారం పంచిపెట్టడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏప్రిల్ 2వ తేదీ రోజు కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా పెద్దలకు గౌరవం ఇవ్వడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశముంది. మీ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు మెరుగుపడతాయి. పిల్లలు తమ చదువులో మంచి ప్రగతిని చూపిస్తారు. కుటుంబంలో ఆర్థిక విషయాలు, ఆస్తి వ్యవహారాలు చర్చించడానికి ఇది మంచి సమయం. మీ ఆరోగ్యం ఈ రోజు మెరుగుపడుతుంది. అలసట తగ్గి శరీరంలో శక్తి పెరుగుతుంది. ఉదయం యోగా చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ఎక్కువ నీరు తాగడం అలవాటు చేసుకోండి. మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. బయట తినే ఆహారంపై నియంత్రణ పెట్టండి. తలనొప్పి, కడుపు నొప్పి వంటి చిన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.
ఆఫీసులో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీ పాత్ర ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. పెద్ద క్లయింట్లతో మీ సంబంధాలు బలపడతాయి. పనిలో మీ ప్రతిభను చూపించడం వలన పెద్దల ప్రశంసలు పొందుతారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారికి ఇది మంచి సమయం. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. నూతన ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. ఆస్తి కొనుగోలులో లాభం పొందగలరు. ఆదాయ వనరులు పెరిగే అవకాశముంది. నిర్దేశిత లక్ష్యాల కోసం కొంత డబ్బును ప్రక్కన పెట్టండి. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా బాగుంటుంది. నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి. పాత క్లయింట్లతో సంబంధాలు మరింత బలపడతాయి. దిగుమతి వ్యాపారానికి సంబంధించిన కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. రియల్ ఎస్టేట్లో భాగస్వాములుగా ఉన్నవారు ఈ రోజు గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించడం మరచిపోవద్దు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఇది మంచి సమయం. నూతన అధ్యాయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ చదువులో మీరు ఆసక్తి చూపిస్తే ఉపాధ్యాయులు మీకు ప్రత్యేక సహాయం అందిస్తారు. ఈ రోజు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఇంటర్నెట్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు గొప్ప ఫలితాలు లభిస్తాయి. వివాహితులకు ఈ రోజు చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో గడిపే సమయం సంతోషాన్ని తెస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన మీ సంబంధం బలపడుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లి మధురమైన జ్ఞాపకాలను సృష్టించుకుంటారు. ప్రేమికులకు ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమను వెల్లడించడానికి ఇది మంచి సమయం. మీ ప్రియమైన వ్యక్తికి మీ భావాలను తెలియజేయడానికి ఈ రోజు ఉత్తమమైన అవకాశం. మీ ప్రియమైన వ్యక్తితో సాయంత్రం సమయాన్ని గడపడం వలన మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. ఇద్దరికి నచ్చే విహార ప్రదేశాలకు వెళ్లడం వలన మీ ప్రేమ మరింత గాఢమవుతుంది. భవిష్యత్ వివాహ జీవితం గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. ప్రేమలో కొత్తగా ఉన్నవారికి మంచి పరిచయాలు ఏర్పడతాయి. బుధవారం రోజున హనుమాన్ చాలీసా పఠిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులు గణపతి దేవుడికి మోదకాలు సమర్పించడం వలన చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఈ 3 రోజులు మిథునరాశివారికి సాధారణంగా అనుకూలంగా ఉంటాయి. ఆదివారం మరియు బుధవారం రోజులు ప్రత్యేకంగా లాభదాయకంగా ఉంటాయి. మంగళవారం రోజు కొన్ని చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని ఓర్పుతో పరిష్కరించుకోగలరు. ఈ 3 రోజుల్లో మిథునరాశివారు ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక గ్లాసు వెచ్చని నీరు తాగడం మంచిది. బయట తినే ఆహారాన్ని నియంత్రించండి. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపండి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి చిన్న విషయాన్ని సానుకూలంగా చూసే అలవాటు చేసుకోండి. మీ మాటలు, చేతలు సంయమనంతో ఉండేలా జాగ్రత్తపడండి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.